ఏ ప్రెసిడెంట్ అయిన సుమలత గారు ఉన్నారు. నిన్న జరిగిన ఏదైతే సంఘర్షణ జరిగిందో దాని గురించి మనకి ఒకసారి క్లుప్తంగా చెప్పడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఒకసారి మేడంని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మేడం. ఫైనల్లీ నిన్న జరిగిన సంఘర్షణ చాలా ట్రోల్ అయిపోయింది. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రోల్ అయిందంటే నిన్న కొంచెం జరిగింది, బట్ ఏదున్నా సరే మనం లీగల్గానే చేస్తున్నాము. సో లేబర్ ఆఫీసర్స్ వచ్చారు, వారి ఆధ్వర్యంలోనే జరిగింది, సజావుగా జరిగింది. ఇప్పుడు నిజంగా నిన్న జరిగినది ఇల్లీగల్ అయితే లేబర్ ఆఫీసర్ వాళ్ళు వెళ్ళిపోవాలి, మరి ఎందుకు వాళ్ళు కంటిన్యూ చేశారు? సో అది లీగల్ ప్రాసెస్ కాబట్టే వాళ్ళు కంటిన్యూ చేశారు. కొంతమంది నచ్చక దాన్ని వ్యతిరేకించారు తప్ప వేరే ఏం లేదు. ఫైనల్గా ఏంటంటే మేడం, నిన్న జరిగిన సిచ్యువేషన్ బట్టే ఈరోజు ఈ మీటింగ్ పెట్టారు అని కొంత ధోరణి వినిపిస్తుంది. ఈ ప్రెస్ మీట్ దాని వల్లే దీన్ని పెట్టారు అని డిస్కషన్ ఉంది. దీనికి ఏమని చెప్తారు? పెట్టింది దాని గురించి అంటే నిన్న వేరేలాగా వెళ్తుంది. అసోసియేషన్ని మిస్లీడ్ చేస్తున్నారు, అంటే అసోసియేషన్ ఏదో తప్పు చేస్తుంది, అందులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే కొంత ఫ్రాడ్ జరుగుతుంది. డాన్సర్స్ డబ్బులు డాన్సర్స్కే వెళ్ళాలి, మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మా ప్రొడ్యూసర్స్ మాకు ఇస్తున్నారు డబ్బులు, నా డబ్బులు మధ్యలో ఉన్న వాళ్ళు ఎందుకు తింటున్నారు? ఇది మా క్వశ్చన్. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమౌంట్ ఇస్తారు, అది పూర్తిగా నా అమౌంట్, మరి నాకు ఇవ్వకుండా మధ్యలో ఉన్న వాళ్ళు తింటే మరి డాన్సర్స్ ఎలా బతుకుతారు? ఇది నా క్వశ్చన్. మేము కంప్లీట్గా డాన్సర్స్ సపోర్ట్ని చేసే మాట్లాడుతున్నాం, డాన్సర్స్కి మంచి చేయడానికే వచ్చాం మేము. ఇప్పుడు చూసుకుంటే నిన్న ఏదైతే జరిగిందో దాని గురించి ఎక్కువ ట్రోల్స్ జరిగాయి. ట్రోల్స్తో పాటు దానికి విశ్లేషణ కూడా జరుగుతుంది. అంటే ఇలా జరగడం వల్ల ఇలా అయింది, ఇది అసోసియేషన్లో ఇలా మార్పులు రావడం వల్ల ఈ గొడవలు జరిగాయి, ప్రీవియస్గా ఇన్ని గొడవలు ఎప్పుడూ లేవు ఒక అసోసియేషన్లో. ప్రీవియస్లో ఎప్పుడు ఇలా గొడవలు జరగలేదంటే ప్రీవియస్లో ఎవరు ఇంత అవినీతిని బయట పెట్టలేదు, అందుకే ఇన్ని గొడవలు జరగలేదు. సింపుల్. ఇప్పుడు నేను వచ్చాను, మన ఇంట్లో ఎలా అయితే మనం కంట్రోల్డ్గా ఒక రూపాయి కూడా మనం మిస్ అవ్వకుండా ఎలా మనం చూసుకుంటామో అలానే మేము అసోసియేషన్లో కూడా అలానే చూసుకుంటున్నాం. సో మేము వచ్చిన తర్వాత మాకు చాలా కనిపించింది, మరి గతంలో ఉన్న వాళ్ళకి ఎందుకు కనిపించలేదని వాళ్ళే అడగాలి. ఇప్పుడు సుమలత గారు చాలా ఫైర్ అవుతున్నారు. సుమలత గారు ఇంత ఫోకస్ చేయడం వల్ల ఇది జరిగింది, లేదంటే ఇది కూడా బయటికి రాదు అనే ఒక ధోరణి కూడా వినిపిస్తుంది. దానికి ఏం చెప్పాలి? చిన్న ఎగ్జాంపుల్, మరి నేను మాట్లాడచ్చలేదు నాకు తెలియదు. ఇప్పుడు మన సీఎం అయ్యారు కదా మన తమిళనాడులో, సీఎం విజయ్ గారు. మరి ఇప్పుడు ఆయన ఒక అమ్మాయి గురించి ఒక ఇష్యూతో, చిన్నపిల్ల గురించి ఒకటి ఏదో ఇష్యూ జరిగితే మాట్లాడుతున్నప్పుడు, మరి ఇది నిజమే కదా నాకు తెలియదు, బట్ మీడియాలో వచ్చింది నేను చూస్తాను. సో పోలీస్ వాళ్ళు ఇద్దరు నవ్వారని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేశారంట, అది నిజమా నాకు తెలియదు. సో మరి అంటే నవ్వుతున్నందుకు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారంట, మరి అది ఏకపక్ష నిర్ణయమా? దాన్ని ఏమంటారు? అంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఒక సెన్సిటివ్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నప్పుడు నవ్వినందుకే ఒక ఇద్దరు పోలీస్ని వాళ్ళు సస్పెండ్ చేశారని అంటే అలానే ఉండాలి. తప్పు జరిగితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. అలా లేకపోవడం వల్లనే అవినీతి అనేది పెరుగుతుంది. ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటే అవినీతి జరగడానికి ఛాన్స్ ఉండదు కదా. సో మేము అదే చేస్తున్నాం, వాళ్ళకి అది నచ్చట్లేదు, రాజీనామాలు చేశారు అంతే. ఈ అసోసియేషన్లో ఎవరైతే ఇప్పుడు దాకా కింద మీతో పాటు రైజ్ చేశారనమాట కొన్ని క్వశ్చన్స్, మేమైతే అన్యాయం ఏం చేసుకోలేదు, వారే మమ్మల్ని తీయడం జరిగింది అన్న విధంగా మాట్లాడారు. అదే రాంగ్. నేను తీయలేదు ఎవరిని. మేము ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని మేము సస్పెండ్ చేశాము, జనరల్ సెక్రటరీని మాత్రమే మేము సస్పెండ్ చేశాము. తర్వాత అవును, మేము జనరల్ సెక్రటరీని మాత్రమే మేము సస్పెండ్ చేశాము. ఎందుకనంటే అతని అవినీతి దొరికింది, తను డాన్సర్స్ డబ్బుల్ని కమిషన్ రూపంలో తిన్నాడు. అలానే ఒక ఈసీ మెంబర్ని కూడా మేము సస్పెండ్ చేశాము, ఈసీ మెంబర్ని, జనరల్ సెక్రటరీ గారిని, వీళ్ళిద్దరిని మేము సస్పెండ్ చేశాము. వీరికి మద్దతు తెలుపుతూ మిగతా అందరూ కూడా రాజీనామాలు చేశారు. అది మేము చేయమని అడగలేదు. మళ్ళీ క్యాషియర్ది కూడా కొంత అమౌంట్ ఉంది. సో వాటి మీద కూడా మేము అందరినీ జనరల్ బాడీలో పెట్టాము, చూపించాము. జనాలు ఏం నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయమే తప్ప నా ఒక్కదాని నిర్ణయం కాదు. ఫైనల్లీ ఎప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది? 26th, ఈ నెల 26వ తేదీ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళకి. TFTDA ప్రెసిడెంట్ అయిన సుమలత గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీని ముందు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీంట్లో క్లియర్గా చెప్పారు ఏమనంటే, ఎవరైతే దీంట్లో డబ్బులు లావాదేవీల్లో ఏవైతే ఇబ్బందులు వచ్చాయో దానివల్లే వారందరూ కూడా రాజీనామా చేశారు, మేమైతే రాజీనామా చేయమని చెప్పలేదు, వారే చేశారు. దీంట్లో కూడా ఒక 30 లక్షల దాకా కూడా నగదు అనేది చాలా వరకు మిస్లీడ్ అయిందని వారు చెప్తున్నారు. దీనిపైన రేపు ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతాయి. ఎవరైతే కనుక రాజీనామా చేశారో 10 మంది సభ్యులు, వారికి రీప్లేస్మెంట్గా రేపు ఎలక్షన్స్ జూలై 26వ తారీఖున జరుగుతాయని సుమలత గారు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వంశీతో తేజశ్రీ, 9+ న్యూస్, హైదరాబాద్.